ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు రెండు పార్శ్వాలుగా ఉంటాయి. ఈ రెండు పార్శ్వాలను అనుసరించే మనిషి జీవితం ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా సరే వాటిని ఈజీగా పరిష్కరించుకుని ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో దాని చుట్టూ ఆలోచనలు ఉంటాయి, తప్పించి మరో ఆలోచన ఉండదు. పాజిటివ్ దృక్పథం ఉన్నప్పటికీ కించిత్తు ప్రతికూల ఆలోచనలు కూడా మెదడులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలే వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి. ప్రతికూల అనుకూల శక్తులు మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ చిన్ని కథ వింటే చక్కగా అర్థమవుతుంది. పూర్వం అమ్మమ్మలు తాతమ్మలు పిల్లలకు చెప్పే నీతి కథలు మనకు ఆలోచనలుగా మార్చే విధంగా ఉంటాయి. అలాంటి కథనే ఇది కూడా. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దామా? మనుషులకు ఆలోచన శక్తి ఉంటుంది. ఆ ఆలోచనే మనిషిని ముందుకు నడిచేలా చేస్తుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆలోచించుకుని పరిష్కరించుకునే మార్గాలను తెలుసుకునేలా చేస్తుంది. కానీ అడవిలో ఉండే వన్యప్రాణుల జీవితాలు అలా కాదు. చంపు లేదా చావు అన్నట్టుగానే వాటి లైఫ్ ఉంటుంది. దీన్నే అనుకూల ప్రతికూల శక్తులకు అన్వయించుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ పులి, జింక. పులిది వేటాడే లక్షణం, జింకది తప్పించుకునే లక్షణం. జింకలో ఉన్న అనుకూల శక్తి ఏంటి అంటే అది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ పులి కేవలం గంటకు 60 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ పరిగెత్తలేదు. కానీ 90% జింకలు పులికి ఆహారంగా మారుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే తన వెనక పట్టుకునేందుకు వస్తున్న పులి ఎంత దూరం వచ్చింది అని పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతుంది. అలా చూసిన ప్రతిసారి దాని వేగంలో మార్పు వస్తుంది. వేగం తగ్గి మళ్ళీ వేగాన్ని అందుకోవాలంటే సమయం పడుతుంది. కానీ పులి అలా కాదు. దాని టార్గెట్ ఒక్కటే, జింకని పట్టుకోవడానికి పరుగులు మొదలు పెట్టినప్పటి నుంచి పట్టుకునే వరకు లక్ష్యం నుంచి ఆలోచన మారదు. అందుకే జింకలు పులులకు ఆహారంగా మారుతున్నాయి. దీనిని మనం మన జీవితానికి అన్వయించుకోవచ్చు. మన జీవితంలో ముందుకు వెళ్లే క్రమంలో చాలా మందిని వారి నెగిటివ్ థాట్స్ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా వెనక్కి లాగినప్పుడల్లా వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ప్రతికూల శక్తులు ప్రభావానికి గురవుతూ ఉంటారు. చివరకు జింకల మాదిరిగా జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసి సర్వం కోల్పోతూ ఉంటారు. కానీ పులిలా ఒకటే లక్ష్యంతో ముందుకు సాగే వారి లైఫ్ ఎప్పుడూ బిందాస్గా ఉంటూ విజయాలను సొంతం చేసుకుంటారు. మనం ఎలా ఉండాలనేది మన ఆలోచనలే నిర్ణయిస్తాయని చెప్పడానికి ఈ చిన్న కథ ఓ ఉదాహరణ. పాజిటివ్గా ఆలోచిద్దాం, మానవ ప్రయత్నాలతో విజయాలు సాధిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.